ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. మనిషికి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఏమిటి, ఎందుకు, ఎలా, ఎక్కడ అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి కదా. దేవుని వాక్యాన్ని లోతులో మనం అధ్యయనం చేయాలి, వాస్తవాలను తెలుసుకోవాలి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. దేవుని ఈ వాక్యాన్ని, నేను చెప్తున్న విషయాలను మీరు అర్థం చేసుకోవాలంటే మీరు కూడా బాగా వాక్యాన్ని చదవాలి. మీరందరూ రక్షణ పొందుకున్నవారు, దేవుని యొక్క అభిషేకమును పొందుకున్నవారు, నీతిగా యథార్థంగా జీవిస్తూ ఉన్నారు. మీలో కొంతమంది పరిశుద్ధమైన దేవుని సేవలో ఉన్నారు. నేను చెప్పే విషయాలు మీకు బాగా అర్థం కావాలంటే 1-2 సార్లు దేవుని వాక్యాన్ని మీరు చదవాలి. దేవుని అభిషేకపు సహాయంతో వీటిని మనం అర్థం చేసుకోవాలి. నేను కూడా వీటిని అర్థం చేసుకోవాలి. నేను కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని అభిషేకాన్ని కూడా పొందుకోవాలి. యేసుక్రీస్తు నామంలో. యేసుక్రీస్తు నామంలో నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక విషయం అర్థమైంది నాకు. అసలు హేబేలును కయీను ఎందుకు చంపాడు? హేబేలు అర్పణ దేవుడు లక్ష్యపెట్టినంత మాత్రాన కయీను అర్పణ దేవుడు అంగీకరించని మాత్రాన చంపాడా? దాని వెనక ఎవరున్నారు, అసలు విషయం ఏమిటి అనే విషయాన్ని మనము వాక్యాన్ని లోతులో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వాస్తవానికి ఏం జరిగిందంటే, ఇంకెవరు చంపుంటారు బ్రదరు? సాతాను అని మీకు ఒక అభిప్రాయం ఉండొచ్చు. సాతానే. ఎందుకు సాతాను చంపాల్సి వచ్చింది? సాతానే అనుకుందాం. ఎందుకు సాతాను చంపించాల్సి వచ్చింది? అసలు ఏదైనా తోటలో ఏం జరిగిందంటే, దేవుని తర్వాతి స్థానం దేవుని రూపంలో ఉన్న ఆదాముది. అర్థం చేసుకోండి. దేవుడు తర్వాత ముందు దూతలు ఉండేవాళ్ళు. దూతలు పడిపోవడంతో ఆ ఆధిక్యతను దేవుడు మరి మనుషులకు ఇచ్చాడు. ఆదాము హవ్వలకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా సర్వలోకము మీద ఒక అధికారము అనే తాళపు చెవి ఆదాముకు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీ అందరికీ ఈ విషయం తెలుసు. ఒకటి, దేవుని తర్వాత రెండో స్టెప్ ఎవరిదంటే ఆదాము. అంతేకాకుండా ఈ భూమి లోకం మీద అన్నిటి మీద ఒక అధికారపు తాళపు చెవి అనేది సాతానికి నుండి తొలగించి దేవుడు మరి మనుషుని చేతుల్లో ఈ భూలోకంలో ఉన్నటువంటి అధికారపు చెవి భూలోకంలో ఉన్న మనుషునికి, ఆదాముకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాస్తవంగా ఆలోచించండి. అలా సహజంగా ఇచ్చినప్పుడు అంత ప్రయారిటీ ఒకప్పుడు నాకు ఉండేది పరలోకంలో. మరి ఇప్పుడు మనుషుడిని దేవుడు సృష్టించుకున్నాడు. ఆ మనుషుడికి అధికారం అనే తాళపు చెవే కాకుండా ఒక సెకండ్ దేవుడి తర్వాత ఒక మంచి స్థానాన్ని, లూసిఫర్ అంటే మామూలు వ్యక్తి కాదు, పరలోక రాజ్యంలో ఒక అత్యున్నతమైన దూత, చాలా ప్రభావంతో తేజస్సుతో ఉండే వ్యక్తి. ఈ మనిషికి ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఎలా అయినా సరే అధికారాన్ని నేను తీసుకోవాలి మరలా అని. కొంతమంది ఘనత లేకపోతే ఉండలేరు కదా, కొంతమంది ఆధిక్యత అధికారం లేకపోతే ఉండలేరు కదా. అది తీసుకోవాలని ఆదాము దగ్గర నుండి సాతాను అనుకున్నాడు. హవ్వ పాపం ద్వారా, ఆదాము పాపం ద్వారా మొత్తానికి అధికారపు తాళపు చెవిని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత దేవుడు మరలా వచ్చి ఎందుకు ఇలా చేశారని అడిగి ఒక ప్రవచనాన్ని దేవుడు చెప్తాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే, మరియు స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. దేవుడు ఆ స్త్రీతో అంటున్నాడు, హవ్వతో, నీ సంతానంలో ఒకరు పుడతారు,
ఆ పుట్టినటువంటి వ్యక్తి ఈ సర్పము తల మీద చితకగొడతారు, నాశనం చేస్తారు, తలనే చితకగొడతారు అనేటటువంటి ప్రవచనాన్ని చెప్పారు. ఈ మాట సాతానికి బాగా గుర్తుంది. మనకన్నా ఎక్కువగా సాతానికి చాలా విషయాలు గుర్తుంటాయి, మర్చిపోడు. అందరికీ అలర్ట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మర్చిపోడు, గుర్తుంటాయి. రెండవది ఏంటంటే అలర్ట్గా ఉంటాడు, చాలా అలర్ట్గా ఉంటాడు. చాలా లూసిఫర్ అనేవాడు చాలా తెలివైన వాడు, చాలా 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 షార్ప్. ఈ మాటను లూసిఫర్ గుర్తుపెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కరు ఎవరు పుడతారో చూస్తున్నాడు. ఓహో, ఈ కుటుంబంలో ఉన్న అధికారపు తాళపు చెవిని నేను తీసేసుకున్నాను, కానీ నా తలను చితకగొట్టే వ్యక్తి వీరి సంతానంలోనే, వీరి పిల్లల్లోనే, మనుషుల్లో నుండి వస్తారు. ఎవరా అని పసిగడుతున్నాడు ఒక్కొక్కరిని. ఎవరు కొద్దిగా నీతిగా ఉంటున్నారు, ఎవరు కొద్దిగా అత్యుత్తమమైన భక్తి చేస్తున్నారు, ఎవరు కొద్దిగా దేవునికి క్లోజ్గా ఉంటున్నారు అనే నిఘా అనేది పెట్టాడు ప్రతి వ్యక్తికి. కాబట్టి సాతాను యొక్క ప్రణాళిక ఏంటంటే, నా తల చితకగొట్ట మునిపే మరి ఆ పుడతారని దేవుడు చెప్పాడు కదా, సంతానం అని చెప్పాడు కదా. కాబట్టి పుట్టినప్పుడు పసిపిల్లలుగా ఉన్నప్పుడు కానీ లేకపోతే పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చంపాలని ఒక టార్గెట్ పెట్టాడు. కాబట్టి ఈ హేబేలు నిజంగా దేవుడే పుట్టాడు అనుకొని అసలుకే మరి అర్పణని ఇస్తున్నాడు కదా, శ్రేష్టమైన వాటిని, పశువులను ఇస్తున్నాడు కదా. హేబేలే అనుకొని ఏం చేసాడంటే, అసలుకే మరి సాతాను అనేవాడు క్యాష్ చేసుకుంటాడు పరిస్థితులను. కాబట్టి మరి వాడు డైరెక్ట్గా రాడు, కానీ వాడు వచ్చి బాగా ఆత్మ పనిచేసి అప్పటికే కయ్యీనుకు అసలుకే డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. నా అర్పణ ఎందుకు లక్ష్య పెట్టలేదు, దేవుడు లక్ష్య పెట్టలేదంటే దానికి ఆయన పోన్లే తమ్ముడిది దేవుడు అంగీకరించారని ఆయన అనుకోలేదు. ఆయన మీద ద్వేషంతో, చాలా కోపంతో ఉన్నాడు కదా. కయ్యీనిని వాడుకొని, కయ్యీను చంపలేదు కానీ కయ్యీనిని వాడుకొని హేబేలును చంపించాడు సాతాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆలోచించండి. ఇలా చాలామందిని బైబిల్లో చంపాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు కొంతమంది పసిపిల్లల్ని చంపుతారు కదా రాజులు. అది కూడా తెర వెనుక సాతాను ప్రయత్నం, తెర వెనుక సాతాను యొక్క కుట్ర అది. యేసు ప్రభు శిలువ మరణానికంటే ముందు ఈ సాతాను తల చితకగొట్టబడకుండా ముందే పసి వయసులోనే చంపాలని కుట్ర పన్నాడు. ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చు యోహాను మరణం, బాప్తిస్మం ఇచ్చు ఎప్పుడు యోహాను మారు మనస్సు అంటాడు, పరలోక రాజ్యం అంటాడు, మనుషులందరికంటే ప్రత్యేకంగా ఉంటాడు, దేవుని వాక్యాన్ని చెప్తాడు. ఆయన యేసు ప్రభు ఏమో అనుకొని ఆయనను చంపించాడు. మనుషుల ద్వారానే చంపిస్తాడు, వేరేగా కాదు. ఇలా చాలామందిని ఏదేను తోట నుండి యేసు ప్రభు జన్మించడం వరకు పసిగడుతూ పరిశీలిస్తూ ఈయన దేవుడై ఉంటాడు, ఇంకొక వ్యక్తి పుడుతుంటే అలా అన్వేషణ చేస్తూ గమనిస్తూ వచ్చాడు. కొంతమందిని అట్లా చంపించాడు. అసలు మరి హేబేలు యొక్క మరణం వెనుక ఉన్నటువంటి అసలు కుట్ర ఇది. కయ్యీను కాదు అసలు వ్యక్తి సాతాను. ఎందుకంటే ఏదేను తోటలో చేయబడ్డటువంటి ఆ యొక్క స్త్రీ సంతానంలో పుట్టినటువంటి వ్యక్తి నా తలను చితకగొడతాడు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ సాతాను అప్పటి నుండి మరి కొంతమందిని చంపుతూ వచ్చాడు. కొంతమందిని ఇదంతా గమనించుకుంటూ కింద ఉన్న సైన్యాన్ని అలర్ట్ చేసుకొని ఎవరెవరు వీరి వంశావళిలో పుడుతున్నారు, ఎవరెవరు దేవుని నమ్మిన వారిలో పుడుతున్నారు అనేది ఒక స్టడీ చేసుకుంటూ, ఒక రిపోర్ట్ తెచ్చుకుంటూ అట్లా చేసుకుంటూ వచ్చాడు. అయితే మనకు బాహ్యంగా కనబడింది ఎవరంటే కయ్యీను అనిపిస్తుంది, కానీ కాదు. కయ్యీనుతో అసలు చంపించింది ఎవరంటే సాతాను. ఇది వాస్తవ విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇటువంటి వాక్యాలను మనం తెలుసుకోవాలంటే మనం బాగా దేవుని వాక్యాన్ని చదవాలి. సాతాను యొక్క కుతంత్రాలను, కుట్రలను మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవాలి, సాతాను ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకోవాలి.
కాబట్టి ఇటువంటి విషయాలు మనం బాగా మరి తెలుసుకోవాలంటే వాక్యాన్ని మీరు బాగా చదవండి. నేను కూడా బాగా మరి చదవాలి. మరి దేవుని విషయాలు మనం తెలుసుకుందాం. దేవుడు మనలందరినీ బహు విస్తారంగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు.